లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్వర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో ప్రాక్టికల్ గా ఉండేటువంటి ప్రూవెన్ టెక్నిక్ మీరు ఒకటి చెప్పడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మన లైఫ్ ఎప్పుడు అవుట్ స్టాండింగ్ గా ఉండాలి అని అంటే స్టాండ్ తీసి సైకిల్ అందుకే ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు ఏమంటారు, లైఫ్ ఇస్ లైక్ రైడింగ్ ఏ బైసికల్, ఇఫ్ యూ వాంట్ టు కీప్ బ్యాలెన్స్ యూ హ్యావ్ టు రైడ్. ఎక్కడ ఆగకూడదండి, పడిపోకుండా ఉండాలంటే. ఎస్, అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మార్చ్ 29th మీరు చెప్పడం జరిగింది. అవును. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో చాలా మంది డబ్బులు ఎక్కడ తెస్తారంటే వ్యాలెట్లో తెస్తుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనకు ఒక విషయం చెప్తానండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. మనకి ఏం తెలుసో అది మనకు తెలుసు, మనకి ఏం తెలియదు అది మనకు తెలియదు, అంతే. చాలామంది ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసు చాలా విషయాలు. ఇంకొకటి అంటే అప్పుడప్పుడు మన లైఫ్లో పడిపోతున్నా కూడా మనం ఎవరి మాట వినం. జనరల్గా నేను ఒకప్పుడు అలాగే ఉండేవాడిని అనమాట. మనం ఇన్ని పుస్తకాలు చదువు మనకు తెలీదా అది అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే లా ఆఫ్ యాక్సెప్టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారో, నాకు తెలిసింది గోరంతా తెలియంది కొండంతా అని ఎప్పుడైతే అంటే మైండ్ వర్క్స్ లైక్ ఏ పారాషూట్ అండి. పారాషూట్ ఎలా అయితే ఓపెన్ అయితే పనిచేస్తుందో మైండ్ కూడా అలాగే పారాషూట్ అంటే ఓపెన్ అయితేనే పనిచేస్తుంది. అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయేది April 1st మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ రెడీగా ఉండండి. ఎందుకనంటే మామూలుగా కాదు, జీవితంలో ఫ్యామిలీలో ఒక్కరు రెడీ అయితే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్గా అంటే బోగీలు. మళ్ళీ చెప్తాను, మీ ఫ్యామిలీలో మీరు ఇంజిన్ లాగా ఉండండి, బోగీలు లాగా ఉండకండి. ఇంజిన్ వెళ్తుంటే బోగీలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటే, సో మీరు ముందుకెళ్తే మీ జీవితంలో మీ ఫ్యామిలీలో మీరు, మీ చుట్టాలు, మీ బంధువులు, మొత్తం మీ ఇంట్లో అందరు బోగీలన్నీ కదులుతాయండి. ఒకటే గుర్తుపెట్టుకుని, మీ లైఫ్లో అంటే మీరు ఇంజిన్ లాగా ముందుకెళ్ళండి, మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని బోగీలాగా ఫాలో అవుతుంటారు. సో మీరు మాత్రం బోగీలాగా ఉండకండి. బోగీలాగా ఉంటే మధ్యలో ఇరుక్కుపోతారు, ఎటు వెళ్తే ఇంజిన్ ఎటు వెళ్తే వెళ్ళిపోతారు. సో మీరు కూడా ఇంజిన్ లాగా ఉంటారు. ఎస్, ఐ డ్రైవ్ మై లైఫ్ లైక్ ఏ ఇంజిన్. మళ్ళీ చెప్తాను, మీ జీవితాన్ని ఒక ఇంజిన్ లాగా డ్రైవ్ చేయండి, ఆటోమేటిక్గా కాదు. సో అయితే ఇక్కడ ఈ సెషన్ అంటే ఈ వీడియోలో చెప్పబోయేది అంటే వెరీ వెరీ పవర్ఫుల్. మీ వ్యాలెట్ కూడా, మీ వ్యాలెట్ కలర్ కూడా డబ్బుని బ్లాక్ చేస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదండి. ఫ్లో అంటే ఏ కలర్ వాడితే మనీ అనేది ఫ్లో అనేది ఉంటుంది, లేకపోతే మనీ ఫ్లో స్టాప్ అయిపోతుందో చూద్దాం. సో ఫస్ట్ పాయింట్, ద కలర్ ఆఫ్ యువర్ వ్యాలెట్ ఎఫెక్ట్ యువర్ ఫైనాన్సెస్. చాలా మందికి తెలియదు. మనలో లాజికల్ మైండ్ వాడుతుంటాం. లాజికల్ మైండ్ ఏం చేస్తుందంటే టూ మచ్ అనాలిసిస్. ఒకటే చెప్తున్నాను, టూ మచ్ యాజ్ అ సైకాలజిస్ట్ చెప్తున్నాను, టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. లైఫ్లో కొన్నిసార్లు బ్లైండ్గా వెళ్ళిపోవాలన్నమాట. అంతే చెప్తున్నాను, డోంట్ ట్రై టు రీఇన్వెంట్ ద వీల్. నేను ఇది తెలుసుకుంటాను వద్దు. సో ఒకటే సింపుల్, మనకి జనరల్గా ఏం చేస్తాం, మనకు ఆకలిస్తే ఫుడ్ రెండు ఆప్షన్స్, ఒకటి వండుకొని తినొచ్చు, లేదా ఇంట్లో అడిగి చేయించుకోవచ్చు, లేదా బయట ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఏది ఫాస్ట్గా వస్తుందో అది చాలా అవసరం. ఇది మన లైఫ్లో కూడా మనకి డబ్బు ఫాస్ట్గా వచ్చే కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. అలాంటి దాంట్లో ఫస్ట్ వన్ నేను చెప్తున్నానండి, బ్లాక్ అండ్ గోల్డ్. జాగ్రత్త, మీరు ఏ కలర్ వ్యాలెట్ వాడుతున్నారు, ఏ కలర్ వ్యాలెట్ వాడాలనుకున్నారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వ్యాలెట్ వాడడం వల్ల ఈ రెండు కలర్స్ ఏం చేస్తుంటే వెల్త్ని అట్రాక్ట్ చేస్తుంది అన్నమాట, వెల్త్ని. అదేవిధంగా స్టెబిలిటీ. చాలామందికి ఇంతకుముందు చెప్పాను, డబ్బు ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది, స్టెబిలిటీ ఉండదు అనమాట. చాలామంది నేను ఒకటే అడుగుతాను, చాలామందిని మీ లైఫ్లో అసలు మీరు ఎంత డబ్బు సంపాదించారో ఒకసారి కింద కామెంట్ బాక్స్లో జస్ట్ అంచనాగా రాయండి, అంచనాగా. సో లేదా పేపర్ తీసుకోండి, అసలు నేను ఎంత సంపాదించాను, ఎంత సేవ్ చేశాను, ఎంత ఇన్వెస్ట్ చేశాను, అనవసరంగా అసలు డబ్బంతా ఏం చేశాను. అయితే ఇక్కడ మనకు గుర్తొచ్చేది ఒక డైలాగ్ వస్తుంది అనమాట. ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గుర్తులేదు మర్చిపోయా ఆయన సినిమాలో డైలాగ్ ఉంటుంది అనమాట. అలాగా చాలామంది, అంటే నేను కూడా కొన్ని ట్రైనింగ్స్కి వెళ్ళాను, అసలు మీ లైఫ్లో ఎంత డబ్బు సంపాదించారని రాయమంటే ఫస్ట్ పైకి చూస్తారండి. అసలు డబ్బు అంతా ఏం చేశారు, మళ్ళీ పైకి చూస్తారండి. అసలు మీ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు, మళ్ళీ పైకి చూస్తారు. వాళ్ళ ఇంట్లో అసలు ఎంత బంగారం ఉంది మొత్తం క్యాలిక్యులేట్ టక్కని చెప్పమంటే ఇలా రా, అసలు ఇంట్లో ఎంత బంగారం ఉంది అని వాళ్ళని అడుగుతుంటారు అనమాట. అంటే చెప్తున్నాను, లైఫ్లో ఫస్ట్ థింగ్ అస్సలు మీరు ఎంత వాల్యూ క్రియేట్ చేశారో మీకు తెలియకపోతే మీ వాల్యూ ఎప్పుడు పెరగదు. యూనివర్స్ ఎప్పుడు కూడా ఇస్తున్నప్పుడు కానీ మీరు హ్యాండిల్ సరిగ్గా చేయలేకపోతే యూనివర్స్ ఇవ్వదు. దిస్ ద ఫస్ట్ పాయింట్. లాంగ్ టర్మ్ ఫైనాన్స్ చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళ వ్యాలెట్లో వాళ్ళ డబ్బు కూడా ఎంత కుక్కేస్తుంటారు అన్నమాట, కుక్కేస్తుంటారు ఇలా. ఆ డబ్బు కూడా అంటే చూస్తే దారుణంగా ఉంటుంది. అసలు ఇంకొంతమంది ఎలాగంటే డబ్బు అడిగారు అనుకోండి, ఎక్కడి నుంచి నలిగిపోయి ఇందులో నుంచి ఇలా నలిపి చేస్తుంటారు. డబ్బుని ఎప్పుడైతే మనం నలిపేస్తామో మన లైఫ్ కూడా డబ్బు యూనివర్స్ నలిపేస్తాం, అంతే. సో యథా రాజా తథా ప్రజ. డబ్బుని మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారో యూనివర్స్ కూడా మిమ్మల్ని అదే విధంగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. ద ఫస్ట్ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నా, మీ వ్యాలెట్ బట్టే మీ యొక్క ఇన్కమ్ అండ్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వెల్త్ అట్రాక్టర్స్, స్టెబిలిటీ, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సక్సెస్. అండ్ ఇంకొకటి తీసుకుంటే గ్రీన్ కలర్ వ్యాలెట్. సో గ్రీన్ కలర్ వ్యాలెట్ వాడడం వల్ల, ఈరోజు మీరు కూడా గ్రీన్ వేసుకున్నారు. సో అయితే గ్రీన్ అనేది నేచర్కి సంబంధించిన ఎలిమెంట్ అండి. సో ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది,
స్టడీ ఇన్కమ్ అంటే ఇన్కమ్ అనేది చాలా బాగుంటుంది, కొత్త కొత్త అవకాశాలు అనేది వస్తుంది అనమాట ఇది గ్రీన్ కలర్ వ్యాలెట్ వాడడం వల్ల. ఇంకొకటి ఇప్పటిదాకా నాకు కొత్త అవకాశాలు సో ఇక్కడ ఒకటే, ఇక్కడ ఇప్పటిదాకా ఏ కలర్ వాడాలో చెప్పాను, ఇప్పుడు ఏ కలర్ వాడకూడదు చెప్తాను. రెడ్ కలర్ వ్యాలెట్ చాలా మంది వాడుతుంటారు. రెడ్ అనేది ఒక ఫైర్ ఎలిమెంట్. ఫైర్ యొక్క నేచర్ ఏంటి అంటే డిస్ట్రాయ్ చేయడం. సో రెడ్ కలర్ వాడడం వల్ల ఏమవుతుందంటే డబ్బు ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంటుంది. సో అంటే డ్రైన్ అయిపోతున్నప్పుడు డ్రైన్ కూడా రాదు అక్కడ. సో ఇక్కడ డ్రైన్స్ మనీ ఫాస్ట్, యాక్షన్ అంటే యాక్షన్ బాగుంటుంది. వాళ్ళు చాలా ఈ రెడ్ కలర్ ఏదైతే చూడండి, రెడ్ కలర్ కార్ వాడినా మీరు రెడ్ కలర్ వాళ్ళు యాక్షన్ చాలా అద్భుతంగా తీసుకుంటారు, డబ్బు కూడా అంతే ఫాస్ట్ ఖర్చు పెడుతుంటారు. వాళ్ళ లైఫ్లో ఎంత ఫాస్ట్గా డబ్బు వస్తుందో సూపర్ సంపాదిస్తారు, కానీ అంతే ఫాస్ట్గా వదిలేస్తుంటూ ఉంటారు అనమాట. అండ్ వీళ్ళు ఎవరైతే రెడ్ కలర్ వ్యాలెట్ రెడ్ కలర్ ఉంటుందో డబ్బుని బాగా సేవ్ చేయలేరు వాళ్ళు. దే ఆర్ వెరీ పూర్ ఇన్ సేవర్స్ అనమాట. దే ఆర్ సింపుల్గా పూర్ సేవర్స్. అండ్ ఇంకా తీసుకుంటే బ్లూ కలర్ వ్యాలెట్, ఇదేమవుతుందంటే ఇక్కడ చూడండి ఇన్స్టెబిలిటీ, డబ్బు వస్తుంది కానీ స్టెబిలిటీగా ఉండదు. అండ్ మనీ కమ్స్ అండ్ గోస్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళిపోతే తెలియదు. ఒక నెల అమీరు, ఇంకో నెల గరీబు. డబ్బు వచ్చినప్పుడు అంటారు, రాకపోయినప్పుడు అసలు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదురా అంటారు. మళ్ళీ చెప్తాను, సక్సెస్ వస్తేనే మీకు వాల్యూ, లేకపోతే వాల్యూ ఎవరు అనమాట. సక్సెస్ తగ్గిపోయిందా మీ వాల్యూ ఆటోమేటిక్. ఆ టైంలో మీరు ఏం చేయాలంటే సార్ సెట్ బ్యాక్ లో అయిపోతున్నాను అన్నప్పుడు బౌన్స్ బ్యాక్ అవ్వాలన్నమాట. అది ఎలా అవ్వాలని నేను క్లాసెస్లో చెప్తుంటుంటాను. సో ఇంకా తీసుకుంటే వైట్ అండ్ సిల్వర్, ఈ దీనికి కూడా కొన్ని కలర్స్ చూడగానే మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మనకి స్కూల్లో ఏ రోజు బాగా ఇష్టం, సాటర్డే ఇష్టం. ఎందుకు అందరూ డిఫరెంట్ కలర్స్ వేసుకొని వస్తుంటారు. అంటే మనం కూడా ఏం చేయాలంటే మనం మంచి ఎప్పటికప్పుడు వ్యాలెట్ మార్చండి. చాలామంది ఎలా ఉంటారంటే వాళ్ళు వ్యాలెట్లు మార్చరు. మీ వ్యాలెట్లు మార్చినంతకాలం మీ జీవితం మారదు. అప్పుడు ఎప్పుడో కొంటారు, ఆ వ్యాలెట్ సిరిగిపోయి కింద ఎలకలు కొట్టేసినట్టుగా ఉంటుంది. అందులో బస్ టికెట్లు, ఆ టికెట్లు, ఈ టికెట్లు ఉంటుంది. కొంతమంది ఎలా ఉంటాయంటే కార్డులు అన్నీ ఉంటాయి, విజిటింగ్ కార్డులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, డబ్బు మాత్రం ఉండదు. ఆ కార్డులు కూడా వాడని డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డులు ఉంచకూడదు, ఉంటే అయిపోయినట్టుంది. అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ రెండు ఒక దగ్గర ఎప్పుడు పెట్టి వాడకూడదు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. చాలా మందికి తెలియదు అనమాట. డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఒక దగ్గరే పెడతారు. దిస్ ఇస్ ద మోస్ట్ రాంగ్ టెక్నిక్ అనమాట. అంటే చాలా మంది తెలియకుండానే వాడే టెక్నిక్ అనమాట. అండ్ ఏమవుతుందంటే ఈ వైట్ అండ్ సిల్వర్ కలర్ వాడడం వల్ల బ్రింగ్ ఫ్రెష్ ఆపర్చునిటీ, కెన్ మేక్ మనీ ఫీల్ టెంపరీ. చెప్తున్నాను టెంపరీ. ఇంతకుముందు ఒక విషయం చెప్పాను, ఎవరి మైండ్లో డిస్ట్రాక్షన్ ఉంటుందో వాళ్ళ లైఫ్లో అట్రాక్షన్ జరగదు, సంఘర్షణ ఉంటే ఆకర్షణ జరగదు అనమాట. చాలా మంది ఒక్క నిమిషం నేను క్వశ్చన్ అడుగుతాను, మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి కళ్ళు మూసుకుని నేను క్వశ్చన్ అడుగుతాను, ఎలా ఉన్నారు అని మిమ్మల్ని అడుగుతాను. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఉన్నారు కళ్ళు మూసుకొని కరెక్ట్. చాలామంది కళ్ళు అంటే ఆలోచించుకుని ఆన్సర్ చెప్పేదా సూపర్ ఎక్సలెంట్ ఆసమ్ అని అంటారు. కానీ తర్వాత ఒక్క నిమిషం ఈ క్వశ్చన్ నేను అడిగాను కదా, మీరు కళ్ళు మూసుకుని అసలు మీకు మీరు అడగండి, నేను ఎలా ఉన్నాను అని మీరు అడిగితే కళ్ళు మూసుకుని మీ మైండ్ చెప్తుంది డిస్టర్బ్గా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, పీస్ఫుల్గా ఉన్నారా, టెన్షన్గా ఉన్నారా. కింద కామెంట్ బాక్స్లో ఎప్పుడు కళ్ళు మూసుకుని అస్సలు మీకు మీరు అడగండి, నేను ఎలా ఉన్నాను అని మీకు మీరు అడగండి. మీ మైండ్ చెప్తుంది నేను డిస్టర్బ్గా ఉన్నాను అనుకుంటే వెంటనే నా క్లాస్కి వచ్చేయండి. ఎందుకనంటే డిస్టర్బెన్స్ అనేది ఊబి లాంటిది. ఒక్కసారి అందులోకి వెళ్ళామా ఇంకా దిగిపోతాం, పైకి రాదు. ఊబిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సహాయం కావాలి. మళ్ళీ చెప్తున్నానండి, ఎందుకనంటే ఆ సహాయం ఎలా అనేది నేను మళ్ళీ పెద్దగా చేస్తాను. ఈ మిలియనర్ మైండ్ సెట్ ట్రైనింగ్ మాత్రం ఎలా ఉంటుందంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. లైఫ్లో ఫాస్ట్గా ఒక్కసారి క్యారమ్ బోర్డు కొడితే ఎలా పిక్కలన్నీ కదిలిపోతాయో, యూనివర్స్ కానీ మనం టచ్ చేసిందా మొత్తం కష్టాలకే కష్టాలు వస్తాయి, నష్టాలకే నష్టాలు వస్తాయి, మనకి సుఖాలకే సుఖాలు వస్తాయండి. సో అది ఈ విధంగా. ఇంకా తీసుకుంటే బ్రౌన్ కలర్ గ్రౌండింగ్, ఈ కలర్ ఎక్కువ జనరల్గా వాడతారు. స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, స్లో ఫైనాన్షియల్ గ్రోత్ అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది. వాడకూడదండి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వాడకూడదు. అయితే ఇప్పుడు ఈ వీడియో అంతా విన్నారు కదా, మీరు ఏ కలర్ వ్యాలెట్ వాడదాం అనుకున్నారు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. బ్లూవా, గ్రీనా, రెడ్డా అని చెప్పి. కొంతమంది తెలియకుండా రెడ్ అని కూడా టైప్ చేస్తుంటారు. అందుకని పూర్తిగా వినకుండా కొంతమంది అంటే చెప్తున్నాను, చాలా మంది అంటే వినకుండా రిప్లై చేస్తుంటారు అనమాట. అది. సో ఇంకా తీసుకుంటే ఫైనల్గా సార్ ఇవన్నీ కాదు, సింపుల్గా షార్ట్ కట్లో ఇప్పుడంతా కూడా ప్రపంచం ఎందుకు అంత ఫాస్ట్ కొన్ని ప్రోడక్ట్లు ఎందుకు సక్సెస్ అవుతుంటే బ్రూ కాఫీ ఎందుకు సక్సెస్ అయింది, ఇన్స్టెంట్ న్యూడిల్స్, ఇన్స్టెంట్ కాఫీ. ఒకప్పుడు కాఫీ అనేవారు, ఇప్పుడు ఇన్స్టెంట్ కాఫీ ఉందా, ఇన్స్టెంట్గా. న్యూడిల్స్ ఎందుకని సక్సెస్ అయ్యి చెప్పండి. సాయంత్రం పద నూడిల్స్ తిన్నాక వెళ్దాం అంటారు. ఎందుకు ఇన్స్టెంట్ న్యూడిల్స్ 2 minutes అని సెంటర్ అనమాట. అంటే మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు సక్సెస్ కూడా నిజంగా చెప్తున్నానండి, అంత ఓపిక లేదు. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, లిఫ్ట్ ఎక్కినప్పుడు ఒకసారి రెడ్ బటన్ నొక్కుతాం అనమాట. ఎందుకు ఆ రెడ్ బటన్ నొక్కిందంటే మళ్ళీ వస్తుంది కదా, అయినా కూడా మళ్ళీ నొక్కుతూనే ఉంటాం. సిగ్నల్ పడినప్పుడు కూడా హార్న్ కొడుతూనే ఉంటారు. వెనక నుండి ఎలా చూస్తే ముందు నుండి ఎలా చూస్తే
సిగ్నల్ పడింది కదా, అక్కడ సిగ్నల్ పడింది కదా అని అంటారు. ఓపిక ఉండదు అన్నమాట మనకి చాలా సార్. అందువల్ల మీరు ఫస్ట్ డబ్బుని ఫాస్ట్గా అబ్బనెంట్ అట్రాక్ట్ చేయాలంటే సింపుల్ సార్. మళ్ళీ చెప్తాను, బ్లాక్, గోల్డ్, గ్రీన్ ఈ కలర్స్ వాడండి. ఆటోమేటిక్గా చూడండి, అక్కడ రెడ్, అక్కడ చూడండి గోల్డ్ కలర్ ఎప్పుడైతే చూస్తామో అబండెన్స్ అనేది అట్రాక్ట్ చేయొచ్చు. గ్రీన్ ఈజ్ అ నేచురల్ ఎలిమెంట్. అదేవిధంగా మీరు బ్లాక్, ఈ 3 కలర్స్ వాడితే 3 కాలాల పాటు చల్లగా మీ డబ్బు అనేది మీ దగ్గర ఉంటుంది. సో ఈ విధంగా మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ అట్రాక్ట్ మై మనీ అని టైప్ చేయండి. అండ్ ఇంకొక లాస్ట్ సీక్రెట్ ఏంటంటే, అది నేను ఇంకా వ్యాలెట్ వాడితో కూడా డబ్బుని ఇంకా ఫాస్ట్గా అట్రాక్ట్ చేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి జరగబోయే క్లాసెస్లో క్లియర్గా ఇన్ డీటెయిల్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చెప్తాను. గ్రేట్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. సార్ థ్యాంక్ యూ. చాలా మంది బ్యాచెస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి బ్యాచ్ చూడండి. ఉగాదిలో చాలా మంది ఏం చూసుకుంటారంటే వాళ్ళ రాశి ఫలాలు చూసుకుంటారు. సో ఆ రాశి ఫలాలు చూసుకున్న తర్వాత మీకు కాన్ఫిడెన్స్ రావచ్చు. కాన్ఫిడెన్స్కి యాక్షన్ కూడా కావాలి. ఆ యాక్షన్ ఎలా చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్లోనే ఉంది లా ఆఫ్ యాక్షన్ అనేది. అది నేను ఏప్రిల్ 1 చెప్తాను. మళ్ళీ చెప్తాను, ఏప్రిల్ 1 నేను ఒక విడుదల చేస్తున్నాను. అది మిలియనర్ మైండ్ సెట్. ఆ విడుదలలో కానీ మీరు జాయిన్ అయితే మీకు నష్టాల నుంచి, కష్టాల నుంచి విడుదల, విముక్తి జరుగుతుందండి. ముక్తి, లైఫ్ ఒకటే చెప్తున్నా, మీకు ముక్తి రావాలంటే విముక్తి జరగాలి. ఇక్కడ ముక్తి, విముక్తి అని చెప్తున్నాను. అది మోక్షానికి వెళ్ళాలంటే ఇక్కడ విముక్తి జరగాలి. అబ్సల్యూట్లీ అంతే. ఎనీవే సార్, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక ఏప్రిల్ 1 విడుదల, ఏప్రిల్ 1 జరిగేటువంటి బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అన్వర్ గారికి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.